అంటే రంగుల పండుగ. ఇది ఉత్సాహానికి, విజయానికి సంకేతంగా జరుపుకునే హిందువుల ప్రధానమైన పండుగ. అయితే ఈ హోలీ గురించి పూర్తి అవగాహన అందరికీ లేదు. మన తెలుగు వారం ఏదో సంతోషంగా జరుపుకుంటాం తప్పితే దాని పూర్తి ఆంతర్యము, అర్థము మనకి తెలియదు. ఇప్పుడు హోలీని మనం విజయానికి, ఆనందోత్సాహాలకు సంకేతంగా జరుపుకుంటామని చెప్పుకున్నాం కదా. దానికి సంబంధించిన ఓ చిన్న పౌరాణిక కథ చెప్పుకుందాం. మనకి ప్రహ్లాదుడి కథ తెలిసిందే. ప్రహ్లాదుడు పుట్టుకతోనే నారాయణ భక్తుడు. విష్ణువు యొక్క పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు నిరంతరం నారాయణ నారాయణ అంటూ జపిస్తూ ఉండేవాడు. కాని రాక్షసుడైన హిరణ్యకశిపుడు తననే ప్రధానమైన దేవతగా పూజించాలని, తన నామాన్నే స్మరించాలని మొత్తం అంతా అధికారికమైన ప్రకటన చేశాడు. కాని కొడుకైన ప్రహ్లాదుడే తన శత్రువైన విష్ణువు యొక్క నామాన్ని జపిస్తూ ఉండటాన్ని భరించలేని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని నానా కష్టాలు పెట్టాడు. అందరికీ తెలిసిందే. నీళ్లలోకి తోయించాడు, పాములతో కరిపించాడు, పర్వతాల మీద నుంచి దొర్లించాడు, రాళ్లతో కొట్టించాడు, ఏనుగులతో తొక్కించాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇలా కాదు, వీణ్ణి కాల్చి బూడిద చెయ్యాలి అనే నిర్ణయానికి వచ్చాడు. హిరణ్యకశిపుడికి హోలిక అనే ఒక సోదరి ఉంది. ఆమెకు దహించే శక్తి ఉంది. అది రాక్షస శక్తి, దైవశక్తి కాదు. కాబట్టి నిరంతర విష్ణునామ స్మరణలో తన్మయత్వం చెందే తన కొడుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని దహనం చేయవలసిందిగా హోలికను ఆజ్ఞాపించాడు హిరణ్యకశిపుడు. ఆ సందర్భంలో హోలిక హిరణ్యకశిపుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది, దహించటానికి ప్రయత్నం చేసింది. కాని నిరంతర నారాయణ నామస్మరణతో ఆత్మ తేజస్సుతో వెలుగుతున్న ప్రహ్లాదుడిని ఆమె ఏమీ చేయలేకపోయింది. పైగా అగ్ని రూపమైన హోలికయే బూడిదగా మారటం ప్రారంభించింది. ఈ విచిత్రాన్ని చూసిన ప్రజలందరూ చాలా ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే హోలికని బూడిదగా మార్చివేశాడు. తిరిగి ఆమెకి రూపం రాలేదు. కాబట్టి ప్రహ్లాదుడి విజయానికి గుర్తుగా హోలీ పండుగను జరుపుకుంటాం. హోలిక అనే రాక్షసి మీద విజయానికి గుర్తుగా వచ్చిన పండుగ గనుక హోలీ పండుగ అని దీనికి పేరు. ఇంతే కాకుండా ఈ పండుగ రంగులతో నింపుకోవటానికి వెనుక అంతరార్థం మరొకటి ఉంది. ఇది ప్రేమకు సంకేతం. ఆకాశంలో అనేక రంగులతో కూడిన ఇంద్రధనస్సు మనిషి మనసుని ఉత్సాహంగా, ఆనందంగా, ప్రేమపూరితంగా చేస్తుందని మనందరికీ తెలుసు. వర్షం కురిసి వెలిసిన తర్వాత ఆకాశంలో కనపడే ఇంద్రధనస్సు మనిషికి ఆనందోత్సాహాలనిస్తుంది. అంటే అందులో 7 రంగులు ఉండటం వల్ల. కనుక ఆనందానికి, ఉత్సాహానికి ప్రతీకగా రంగులతో జరుపుకునే ఈ రంగహోలీని రంగహోలీ అని కూడా అంటారు. ఆ రంగహోలీ అంటే రంగులతో నిండినటువంటి హేళి అని అర్థం. రంగహోలీ అంటే రంగహేళి అంటే రంగులతో ఆడుకునే ఆట అని అర్థం. రంగులు ఆనందానికి, ఉత్సాహం కాబట్టి రకరకాల రంగులను మీద చల్లుకుంటూ ఆడుకుంటారు. అయితే దీని వెనుక ఒక కథ ఉంది. అది రాధాకృష్ణుల ప్రేమకు సంబంధించింది. నారాయణుడైన శ్రీకృష్ణుడు నల్లగా ఉంటాడు. కాని సాక్షాత్తు లక్ష్మీదేవి అయిన రాధిక తెల్లని రంగులో ఉంటుంది. అయితే యుక్త వయసుకు వచ్చిన కృష్ణుడికి రాధ తనని ప్రేమిస్తుందేమోనని అనుమానం వచ్చింది. ఒక రోజు రాధ తల్లి దగ్గరికి వెళ్లి రహస్యంగా, అత్త, రాధ నన్ను ప్రేమిస్తుందంటావా, ఇష్టపడుతుందంటావా అని అడిగాడట. ఆమె చిరునవ్వు నవ్వుతూ, కృష్ణ, నీవింత నల్లగా ఉన్నావు కదా, రాధ అంత తెల్లగా ఉన్నది కదా, ఇష్టపడదేమో అని ఆమె కూడా కృష్ణుడి కన్నా మరీ చిలిపిగా సమాధానం చెప్పిందట. అయితే ఇప్పుడేం చేయమంటావు అన్నాడట. రాధకి రంగులు పూసి నీ వల్లనే నల్లగా చేయకూడదు, అప్పుడు నేను ఇష్టపడుతుందేమో అని ఆమె సరదాగా సమాధానం చెప్పిందట. ఇంకేముంది, మన కొంటె కృష్ణుడు, చిలిపి కృష్ణుడు అదే పని మీద ఉన్నాడు. నీలి రంగుని, నల్ల రంగుని తీసుకుని వచ్చి హోలీ పౌర్ణమి నాడు రాధ ఒంటి నిండా పూసేశాడు. అప్పటి వరకు పూర్వజ్ఞానం లేని రాధకి పూర్వజ్ఞానం అయితే రాలేదు, కానీ కృష్ణుడి యొక్క ఆత్మకి ఆమె అనుసంధానం చేయబడింది. కృష్ణుడి మీద ప్రేమ మొదలైంది. ఆ పౌర్ణమి నాటి రాత్రి ఆమె కృష్ణుడి ప్రేమని అంగీకరించింది. అందుకని రాధాకృష్ణుల ప్రేమకి గుర్తుగా హోలీ పండుగని రంగుల పండుగగా, ఉత్సాహమైన పండుగగా, ఆనందకరమైన పండుగగా మనం జరుపుకుంటామన్నమాట. ఇదండి హోలీ పండుగ వెనక ఉన్న ప్రేమ కథ, రాధాకృష్ణుల ప్రేమ గాథ. అర్థమైంది కదా. అందుకు హోలీ రోజు రాధాకృష్ణుల ప్రేమకు గుర్తుగా మనం కూడా ఆనందోత్సాహాలతో రంగుల్ని చల్లుకుంటూ ఈ పండుగను చేసుకుంటాం. అయితే అప్పట్లో వాళ్ళు వాడిన రంగులు ఏంటి అంటే శాస్త్రీయమైన రంగులు. పసుపు, కుంకుమ, ఎర్ర చందనం, తెల్ల చందనం, అలాగే గోరింటాకు పొడి. ఇవి పొడులుగాను మరియు నీళ్లలో కలిపి రంగు నీళ్లుగాను చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో ఆడుకునేవారు. కానీ ఇప్పుడు మనం అన్ని రసాయన
రసాయన రంగులు వాడుతూ ఉన్నాం. వాటి వల్ల చర్మ వ్యాధులు రావచ్చు, కళ్లలో పడితే కనుచూపు మాయమవచ్చు. అందుకని జాగ్రత్తగా ఆడుకోవటం మంచిదండి. అంతేకాకుండా విజయానికి ఉత్సాహానికి ప్రతీకగా ఉన్న ఈ పండుగని ఎలా జరుపుకోవాలో చూద్దాం. పౌర్ణమి ముందు రోజు రాత్రి హోలికా రాక్షసిని దహనం చేస్తున్నాం అనుకుని ఒక మంట వేసి బట్టలతో చిన్న బొమ్మ చేసి దానికి హోలిక అని పేరు పెట్టి మంటను రగిలించి అందులో ఈ హోలికా బొమ్మను వేసి హోలికా దహనం చేస్తాం. ఆ తెల్లవారి వచ్చే పౌర్ణమి రోజుని దులంది లేదా రంగవాలి అంటారు. ఈ రోజు ఉదయాన్నే లేచి పాత బట్టలు ధరించి రంగులు చల్లుకుని ఆనందోత్సాహాలతో ఆడుకుని ఆ తరువాత శుభ్రంగా తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని రాధాకృష్ణులని పూజించి తీపి పదార్థాలను అంటే కొబ్బరి కలిపిన తీపి కుడుములను, తీపి పానీయాలను, పాయసాలను, ఇంకా కొన్ని చోట్ల లడ్డు వంటి తీపి పదార్థాలను చేసి రాధాకృష్ణులకు నివేదించి ప్రసాదంగా తీసుకుంటారు. ఇదండి హోలీ పండుగ చేసుకునే సందర్భం. అయితే కొన్ని ప్రాంతాలలో కొన్ని రకాలుగా హోలీని జరుపుకుంటూ ఉంటారు. రాధాదేవి పుట్టిన బర్సానాలో లడ్డూ హోలీ పేరుతో లడ్డూలని తయారు చేసి స్నేహితుల మీదికి, ప్రేమికుల మీదికి విసురుతూ ఆడుకుంటూ ఆనందంగా ఉంటారు. కొన్ని ప్రాంతాలలో రంగుల బదులు రంగురంగుల పువ్వుల రేకులను విసురుకుంటూ ఆనందంగా ఆడుకుంటారు. ఈ పండుగని మధుర, బృందావనం, బర్సానా ఇలాంటి ప్రదేశాలలో వారం రోజుల పాటు చేసుకుంటారు. కొన్ని ప్రదేశాలలో హోలీ పౌర్ణమికి వారం రోజుల ముందుగా పసుపు దుస్తులను ధరించి నృత్యాన్ని సాధన చేస్తారు. హోలీ పౌర్ణమి నాటి రాత్రి చేసే నృత్యానికి ఒక అద్భుతమైన విశేషం ఉంది కనుక వారం రోజుల పాటు సాధన చేసిన నృత్యాన్ని హోలీ పౌర్ణమి నాటి రాత్రి హాయిగా ఆనందంగా రాధాకృష్ణులను స్మరిస్తూ నృత్యం చేస్తారు. ఆ నృత్యంలో మనిషిలోని యోగ చక్రాలు అన్ని చైతన్యవంతమై మనిషి ఉత్సాహంగా ఆనందంగా తయారవుతాడని దీని యొక్క అంతర్భావం. అందుకు మనం దైవ నృత్యం, గాంధార నృత్యాన్ని సాధన చేసి ఈ రోజు రాత్రి ప్రదర్శించుకుంటామన్నమాట. ఇదండి హోలీ పండుగ కథ. కాబట్టి ఆనందోత్సాహాలను నింపుకునే ఈ హోలీ పండుగను మనకు అందించిన ఆ నారాయణమూర్తికి నమస్కరిస్తూ ఓం నమో నారాయణాయ. అందరికీ హోలీ శుభాకాంక్షలు. సర్వేజన సుఖినో భవంతు.